తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సచివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన నిలిపివేయాలి అంటూ జూలూరు గౌరీశంకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రభుత్వం సిద్ధమైంది. దీన్ని నిలిపివేయాలి అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైట్గా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతుంది రోజు రోజుకి. దీనిపైన కోర్టు వరకు కూడా పిటిషన్ వెళ్ళింది. ఏంటి అప్డేట్స్? నిన్న ఏదైతే ప్రభుత్వం విడుదల చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకు సంబంధించి విడుదల దగ్గర నుంచి వివాదాలు జరుగుతూ ఉన్నాయి. రాజకీయంగానే కాదు, ప్రస్తుతం కవులు కళాకారుల మేధావులకు సంబంధించి వాళ్ళ గౌరీశంకర్ నేతృత్వంలో కూడా జూలూరి గౌరీశంకర్ నేతృత్వంలో హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. ప్రధానంగా కూడా డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి విగ్రహ ప్రతిష్టను ఆపాలంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని పైన జరుగుతున్నటువంటి దాడిగానే అభివర్ణిస్తూ వాళ్ళకు పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలోనే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయకుండా డిసెంబర్ 9న విగ్రహం ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ నేతృత్వంలో అనేక మంది కవులు కళాకారులతో ఆయన పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడా కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతో ఈ యొక్క విగ్రహంలో మార్పు తీసుకురావడం ఎంతవరకు సమంజసం కాదు అంటూ కూడా వాళ్ళు పిటిషన్ లో పేర్కొన్నారు. చూడాలి హైకోర్టు సంబంధించి సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, జూలూరి గౌరీశంకర్ నేతృత్వంలో జరిగినటువంటి పిటిషన్ సంబంధించి ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి. ప్రస్తుతం వాళ్ళ పిటిషన్ లో మాత్రం విగ్రహ ప్రతిష్టను ఈ నెల 9న ప్రభుత్వం ఏదైతే సచివాలయంలో ప్రారంభించేందుకు పూర్తిగా ఏర్పాట్లు సిద్ధం చేసిందో వాటిని విగ్రహ ప్రతిష్టను ఆపాలంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు ఏమాత్రం సహించదగినది అంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. మన హైకోర్టు సంబంధించి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి వాదన వినిపించబోతా ఉన్నారు అన్న అంశానికి సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంది. హైకోర్టులో తెలంగాణ తల్లి విగ్రహ వివాదానికి సంబంధించిన పిటిషన్ ప్రస్తుతం మాత్రం సంచలనంగా మారింది. రైట్, థ్యాంక్ యూ వాసు.